ఎందుకంటే ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో ఇదే స్క్రీన్ మీద మా షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో ప్రేమ కథలు నేను చేసిన ఎన్నో ప్రేమ కథ షార్ట్ ఫిలిమ్స్ని స్క్రీనింగ్ వేసుకొని ఇక్కడ నుంచే నా కెరియర్ స్టార్ట్ అయింది కాబట్టి సో ఇది ఒక మంచి లక్కీ స్టేజ్. మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి మాట్లాడడం ఫుల్ హ్యాపీగా ఉంది నాకు. ఇంకా ప్రేమ కథలు అంటారా, ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంకా మా జనరేషన్ అంటే ఒకటి స్కూలు, ఒకటి కాలేజు అని చెప్పను. నువ్వు మైక్ తీసుకోకు, అవసరం లేదు. ఆల్రెడీ హౌస్లో చెప్పేందుకే పెద్ద హౌస్లో ప్రాబ్లం వచ్చింది. అన్ని ఉండవు. సో లవ్ స్టోరీస్ జనరేషన్ తేడా ఉంటుందన్న. నువ్వు ఏ జనరేషన్ చెప్పు. 2020 నేను ఓపెనింగ్ చెబుతున్నా. ఈ బ్రదర్ని నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు సీరియల్లో చూసేవాడిని. సారీ కాలేజీ ఏజ్ వచ్చేస్తుంది. ఒకసారి వాడి నన్ను పక్కన నించోబెడితే ఎవరి ఏజ్ కరెక్ట్ చెప్తారు. కొంచెం తిని పొద్దయ్యానులే కానీ. కొంచెం తిని పొద్దయ్యావా? సార్ మాట్లాడు. అదే. బట్ లవ్ స్టోరీస్ అనేసరికి అంటే మనం ఎప్పుడైనా చిన్న సినిమా అయినా ఏదైనా షార్ట్ ఫిలిం అయినా సరే మంచి లవ్ స్టోరీ కావాలరా, మంచి ప్రేమ కథ కావాలనుకుంటాం. సో నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీస్ అండి. ఎప్పుడు ఒక స్టోరీకి ఎండ్ ఉండదు అంటే అది ప్రేమ కథ. ఎంత రాసినా రాస్తూనే ఉంటాం, అది ఎంత యాక్ట్ చేసినా చేస్తూనే ఉంటాం. బేసిక్గా నాకు బాగా ఇష్టం లవ్ స్టోరీస్. ఈసారి మంచి లవ్ స్టోరీతో నేను కూడా మేము ముందుకు వస్తాను తొందరలో. విజయ్ గారు, బేసిక్ గా నెక్స్ట్ టైం మీరు లవ్ స్టోరీ తీసేటప్పుడు రైటర్ అవసరం లేదు సార్. మన వాడి దగ్గర 12 ఉన్నాయి సార్. ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. విజయ్ గారు సార్, మీరు కూడా ప్రొడ్యూసర్లు గారు చూసుకోండి సార్. డైరెక్టర్ గారు మీకు కూడా సార్ కొత్త స్టోరీ కావాలంటే ఇచ్చేస్తారు సార్. డైలాగ్స్ రాయటమే మామూలు ఓన్ డైలాగ్స్ కూడా ఉంటాయి. అది చెబుతున్నా, ఆ డైలాగులు చెప్తే కొడతారా. అందుకని మన దగ్గర స్టోరీలు తీసుకుంటే ఒకటి బెస్ట్ సెలెక్ట్ చేసి మనతో ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ బ్రో కంటిన్యూ. సారీ, ఈ మధ్యలో గ్యాప్లు ఎందుకు కంటిన్యూ చెప్పడం, నువ్వే మాట్లాడేసి. సో టీం అందరికి, విజయ్ అండ్ కళ్యాణ్ గారికి, ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్ అండి. అండ్ కిషోర్ బ్రో, సో ఆల్ ది బెస్ట్. సో ఇంకా మంచి సినిమాలు చేసి తెలుగు ఆడియన్స్ని ఇంకా నువ్వు మంచిగా ఇంప్రెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ శివ గారు, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. బేసిక్గా నాకు క్యాప్టెన్ అనే పదం బాగా నచ్చింది, అందుకని చెప్పి ఆ కెప్టెన్ కుదిరిద్దు. ఏమండి, బిగ్ బాస్ లో ఎంత మంది కెప్టెన్లు ఉన్నా ఆఖరికి 15వ వారం కూడా నాగార్జున సార్తో కెప్టెన్ అని పిలిపించుకున్నావయ్యా నువ్వు. అండ్ మాటి వాళ్ళు గిఫ్ట్ గా కూడా ఇచ్చారు కెప్టెన్ అని చెప్పి. దానికోసం శాయి శక్తిలా ప్రయత్నించావు. మనోడు అయ్యాడు కెప్టెన్, మనోడు చేసిన కెప్టెన్ కూడా ఏడే ఉంది. నెక్స్ట్ మాట్లాడేది ఇబ్బంది ఏం లేదు. ఒరే ఎందుకు కెప్టెన్ అంటాం ఇది నీకు? బికాస్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి. అనవసరంగా అడిగాను, మాట్లాడు కదా అందుకే. సార్ శివ గారు ఆల్ ద బెస్ట్ సార్. నిజంగా అంటే నేను ట్రైలర్ చూశాను సార్. బీచ్ దగ్గర ఉన్న ఒక సీక్వెన్స్ ఉంటుంది, తనకి ఇక్కడ దెబ్బ తగిలితే తను ముద్దు పెట్టి ఆ క్యూట్ చిన్నవి సీన్స్ చాలా బాగుంది సార్. రొమాంటిక్గా చాలా నీట్గా ఉంది. అండ్ లాస్ట్ ఫైట్ ఒక ఊరంతా గొడవ పడడం రావడం అదంతా చాలా బాగుంది సార్, చాలా నచ్చింది. ఆల్ ద బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. ఒక నిమిషం, నచ్చిందని చెప్పొచ్చు కదా, మధ్యలో రొమాంటిక్ అది యాడింగ్ ఎందుకు? బేసిక్ నాకు రొమాన్స్ అంటే ఇష్టం రా. చూస్తా. ఓకే కంటిన్యూ. అండ్ రతన్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. సో ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అందరికి ఆల్ ది బెస్ట్. నాకు ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్ అనిపించింది. నేను చూస్తూ వచ్చాను, చూశాను కూడా నాకు వెంటనే ఒకసారి. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమర్దీప్ గారు. సో మీరు అన్నట్టు ఇదే స్టేజ్ ఎంతో మందికి అవకాశాన్ని ఇచ్చింది. సో ఇలా ఈ రోజు మాకు గెస్ట్ గా వచ్చారు, రేపు కూడా ఇంకా మరిన్ని సక్సెస్లు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఏమో అనుకున్నాను కదండి, టేస్ట్గా ఉంటారా అండి మీరు? ఓకే సరే, ప్రేమ కదా. మా అమ్మాయి ఉంది అంటూ ఒకసారి, మా అమ్మాయి లేదంటూ. అసలు అమ్మాయి ఉందా లేదా ఫస్ట్ లైఫ్ లో? ఎందుకు లేదండి లైఫ్ లో కదండి, నాకు అమ్మాయి ఇక్కడ స్టేజ్ మీద 2 ఉన్నారు. అమ్మాయిలు వేరండి, ఆ అమ్మాయిలు కదండి మీ లైఫ్ లో. మన టైటిల్ ఏంటి తేజ గారు? ప్రేమ కథ. మీకు కూడా ఒక కథ ఉంటది కదా? చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పండి. చూద్దా. అమ్మాయి ఉందా? అమ్మాయి లేకుండా కథ ఎక్కడ ఉండిద్ది? ఇప్పుడు లైఫ్ లో అమ్మాయి ఉందా ప్రెసెంట్? టాటూ. అవును, అది వేరు సార్. పాప మావిడికి ఆల్రెడీ ఏంటి సార్, ఇంకా వైరల్ చేసాం, బాగోదు సార్. తేజ గారు ఏంటి సార్, అమ్మాయి ఉందా లేదా చెప్పండి? ఉందండి, లేకుండా ఎట్లా ఉండదు? మీ లైఫ్ లో అమ్మాయి ఉంది? లైఫ్ లో అందరికి ఉంటారండి అమ్మాయిలు. ఆ క్వశ్చన్ ఏంటి మీరు? అయితే చెప్పండి, లవ్ స్టోరీ అని ఒక 2 లైన్లు చెప్పండి. మాది ప్రేమ కథ కాబట్టి మీ ప్రేమ కథ వినాలి మాకు ప్రెస్ మీట్ లో. అంత ఇంట్రెస్టింగ్ ఏం ఉండదు, మేము చేసుకుంటాం. ఓకే అండి, చెబుతున్నాను. నాది బేసిక్ గా ఓకే లవ్ స్టోరీ అడిగారు కాబట్టి ఫస్ట్, ఎందుకంటే సినిమా టైటిల్ ప్రేమ కథ కాబట్టి నా ప్రేమ కథ చెప్పి స్టార్ట్ చేస్తా. నా ప్రేమ కథలన్నీ 1 సైడ్ అండి, మనం చేయటమే, వాళ్ళు ఎవరు మనల్ని చేయరు. అది కాబట్టి దానికి ఇబ్బంది ఏమీ లేదు, నేను చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.
ఉందా ఇంకా ఓకే చెప్తున్నావు అరే స్టార్ట్. చెప్పు ఏంటి బాబా? ప్రేమ కథ గురించి చెప్పు. దా మన కథ జీవితం దా. వద్దా మంది వద్దా? ఓకే అడగండి చెప్పమంటుంది. మా ఇద్దరిది చాలా ఉంది వద్దంటున్నారు కాబట్టి వద్దురా మైకి రావాలి ప్లీజ్ రా. వద్దు ఉండు. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసిన విజయ్ గారికి అయిపోయిందా? ఉండరా ఒక నిమిషం. ఇంకా ఉందా? ఓకే ప్లీజ్ చప్పట్లు కొట్టు అన్న. విజయ్ అన్న వాళ్ళ ముగ్గురు ఎక్కిచ్చి కారు ఎక్కిచ్చారు. నేను మాట్లాడారు కదా ఓకే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న విజయ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చెప్తున్నానన్నా ఒక మాట, ఐ మీన్ నేను యూట్యూబ్లో ఫుడ్ వీడియోలు చేస్తూ మూవీ ప్రమోషన్స్ అవి చేసుకునేవాడిని. మీరందరూ చూశారు, మీరందరూ ఎంకరేజ్ చేశారు, చాలా బాగా వెళ్తున్నాయి అని చెప్పి సపోర్ట్ కూడా చేశారు. ఆ సపోర్ట్ అక్కడ దాకా తీసుకొని వచ్చారు. మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక ఫుడ్ వీడియోస్ మూవీ ప్రమోషన్ చేసుకునే నన్ను అన్న బ్రదర్ ఒకసారి వచ్చి మన మూవీ గురించి మాట్లాడమని ఎప్పుడైతే చెప్పాడు నాకు అసలు భలే హ్యాపీ అనిపించింది. నేను అన్న ఒక 2 రోజులు ముందు కనబడితే అన్న మన మూవీ నా ఛానల్లోనే చేసుకుందాం అని చెప్పేవాడిని. బేసిక్గా రేపే 5వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది అన్న. నేను ఇక్కడ మా టీం అందరితో కలిసి సినిమాకి వెళ్తున్నాను, అందరం కలిసి చూద్దాము, ఇబ్బంది ఏం లేదు. అండ్ నేను నా ఛానల్లో చెప్పేది ఒకటే మాట, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త ఛానల్తో ఏ సినిమాలు వచ్చినా మన ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారన్న. అలాగా ఈ సినిమాని కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. న్యూ ఇయర్లో మేము ఇప్పుడు దాకా సినిమా చూడలేదు. ఫస్ట్ టైం మా టీం అందరం కలిసి చూసే సినిమా ప్రేమ కథ. నీకు అది మంచి సక్సెస్ ఇవ్వాలి పాప. తేజ నువ్వు చాలా సాడ్ ఉన్నావు కదా ఈరోజు. దేనికమ్మా? ఎందుకంటే హీరోయిన్ రాలేదు కదా. నువ్వు ఉన్నావు కదా నా హీరోయిన్. ఉండు వస్తున్నా, ఆడికే వస్తున్నా. ఇందాక పాప ఏదో ఆవేశంలో బ్రో అంది. బ్రో అంటే అర్థం తెలుసా మీ అందరికి? చెప్పు. ఆడు అంటున్నాడు బావా రావా అంతే కదా. బావా రావా ఒకసారి, అది బ్రో. ఎవరైనా ఏమన్నంటే అది చెప్పేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇన్ని రోజులు మేము బ్రో అంటే వేరే బ్రో అనుకున్నాం. చీ అయ్యుండు పెట్టిన పేరా బ్రో అంటే? కన్వీనియంట్ గా ఉంటది. ఎట్లా తయారయ్యా? ఎట్లా ఏం తయారవుతుంది నాకు ఇష్టం వచ్చినట్టు మాట. నా ఆట ఒకటే బావా ఇక్కడ ఉన్నారు. ఎవరు నీకు? అమ్మ అమరవాడు బావా, నేను బ్రోనా? అర్థమైంది ఎంత నీ. ఆహా ఓకే. ఇప్పుడు సుబ్బు బాబా బావా అని పిలవాలంటే దాని మనోభావాలు దెబ్బతీయాలి అంతే కదా. తీస్తా ఒక నిమిషం. తెలుగులో పాపకి ఒక మాట నేర్పించాను నేను. ఏంటది? వద్దులే. నేను నార్మల్ గానే చెప్పానండి. మామూలుగా మా ఊరు సైడ్ మనందరం ఏమంటామండి, ఏమన్నా ఇది ఎవరు నీ దుంపల దగ్గర ఏంట్రా ఇది అంటావా? సరదాగా నేను బిగ్ బాస్ హౌస్ లో వాడానండి వారు నీ దుంపల దగ్గ అని. దానికి పాప ఏదో అందండి, ఏమందని మీకు అర్థమైపోయింటండి, వదిలేయండి అక్కడ దాన్ని. యాప్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆవిడే కాబట్టి సో బెస్ట్ ఆమె ఒక నిర్వచనం ఇస్తుంది. ఎందుకంటే అడిగిన ఎవరు సరిగా ఇవ్వలేదు, చాలా కథలు ఉన్నాయి అన్నారు. లవ్ మీద మీ ఒపీనియన్ చెప్తూ మా టీంకి విషెస్ చెప్పాలి. మైక్ నీ చేతిలో ఉంటాయి. హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉన్న ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రేమ కథ టైటిలే చాలా ప్రేమగా ఉంది. సో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. సో ఒక్కొక్కలాగా వెళ్తుంది అన్నమాట. సో జస్ట్ నౌ నేను ట్రైలర్ చూశాను, అద్భుతంగా ఉంది. నా రియల్ లైఫ్లో నేను సినిమా చూడాలి అంటే లవ్ స్టోరీనే నేను ఎక్కువ చూస్తాను. నాకు కొంచెం యాక్షన్స్ అట్లా అంతగా నచ్చదు. ఎస్పెషల్లీ లవ్ స్టోరీ అయితే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ థియేటర్లోకి వెళ్ళి సినిమా ఏది చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ. రేపు మేము అందరూ కలిసి సినిమా చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో అద్భుతంగా ఉంది. అండ్ కిషోర్ గారు ఆల్ ది వెరీ బెస్ట్ అండి, చాలా బాగా చేశారు. అండ్ నేను కూడా కర్ణాటక అమ్మాయిని. సో తెలుగు వాళ్ళు మంచిగా మాకు సపోర్ట్ చేస్తారు, 100% మీకు కూడా సపోర్ట్ చేస్తారు. అండ్ హీరోయిన్ దియా గారు రాలేదు, బట్ చాలా క్యూట్గా ఉన్నారు. ఇద్దరు పేరు చూసేటైతే అద్భుతంగా ఉంది. సో కొత్త వాళ్ళకి కూడా అంతే, మీరు థియేటర్కి వచ్చి సినిమా చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ప్లీజ్ డూ సపోర్ట్ అండి. మీ అందరి సపోర్ట్ వల్ల సినిమా హిట్ అవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.